తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క రాజకీయ అంశం మీదకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే గతంలో 23 వెళ్ళారు కదా 23 వెళ్ళారు కదా అన్నారు. మీరు కరెక్ట్ వెళ్ళారు. ప్రజలు కూడా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయలేదు 2014 ఎన్నికల్లో. వారిని కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా 64 స్థానాలు ఇచ్చి గౌరవించారు. ఇది మీద బాగానే చేస్తారని ఉద్దేశం. ఓకే ఆ సమయంలో ఆయన దగ్గర నుంచి 23 మంది వెళ్ళారు. సరే 2019కి వచ్చేసరికి ప్రజలు ఈయన పాదయాత్ర చేశారు, 3600 కిలోమీటర్లు నడిచారు, నేను చాలా చేస్తా అంటున్నారు, మద్యపాన నిషేధం చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను అంటున్నారు. సరే ఈయన కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, పాపం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అవకాశం ఇద్దాం అని చెప్పి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే, పెద్ద మెజారిటీతో ఇచ్చారు. అయితే 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో ఒకసారి సింహాలోకం చేసుకుంటే వాళ్ళ సొంత తల్లి చెల్లి దూరం అయిపోయారు. స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ అంటే ఆయనకి ఎప్పుడైతే ప్రజలు అధికారం ఇచ్చి ఒక నువ్వు పాలన చేయని కూర్చోబెట్టారో మొత్తం ఆయన నిజ స్వరూపం చూపించేశారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విశ్వాసంలోకి తీసుకోలేని పరిస్థితి. ఇది మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. ఎమ్మెల్యేలు ఎంపీలే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్నారు కూడా వాళ్ళు ఎన్నికలు అయిపోయారని చెప్పారు. కనీసం మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు, మా బాధ వినే పరిస్థితి, మన నియోజకవర్గ బాధలు వినే పరిస్థితి లేదు, అక్కడ కోటరే ఉంది, మమ్మల్ని నెలనెవరు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, అందుకని ఈ పరిస్థితి. అంటే ఒక నాయకుడిని అప్పుడు ఒకటి సార్ నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. నరేంద్ర మోడీ గారు నేను ఒక్కడనే పార్టీ అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ రోజు పెద్ద రవికిరణ్ కూడా కాకినాడలో ఎంతో కొంత ఉడతా పత్రిక నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. నా కాంట్రిబ్యూషన్ గుర్తి ఏమాత్రం పని తీసుకున్నాక వీడు వేస్ట్, వీడు పనికిరాడు, ఇది అవసరం లేదు అని ఎప్పుడైతే ఒక నాయకుడు అనుకుంటాడో, అంటే నాకు కార్యకర్తతో పని లేదని నాయకుడు అనుకుంటాడు, ఆ పార్టీ ఏ రకంగా మరుగుడు సాగింది చెప్పండి? వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఎంపీలకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, గౌరవం ఇవ్వలేందుకు సాక్ష్యం 100 మందిని మార్చారు ఆయన. ఆయన పెడితే ఈయన పెడితే నీకు సంబంధం. ఇప్పుడు బాలేని గారు అన్నట్టు అది తీసుకొచ్చి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. పక్కన ఎక్కడో పక్క జిల్లాలకు సంబంధించి తీసుకొచ్చి పెట్టారు. ఈ జిల్లాలో అది ఎక్కడో మా ఎంతమంది ఒకళ్ళిద్దరైతే మనం అర్థం చేసుకుంటాం. వర్మ గారు అన్ని జిల్లాలు ఈ రకంగా మార్చేసి నా ఫోటో ఉంటే చాలు అంటే నాయకుడికి ప్రజాక్షేత్రంలో ఆ స్థానికంగా ప్రజలతో కనెక్షన్స్ ఉండాలక్కర్లేదా? ఆ కనెక్షన్స్ ఉన్న నాయకుడిని నువ్వు విశ్వాసం తీసుకోవాలక్కర్లేదా? ఏమి లేకుండా కనీసం గౌరవం కూడా ఇవ్వకపోతే ఏమైంది? తల్లి చెల్లి వెళ్ళిపోయారు, బంధువులు దగ్గర బంధువులు ఆయనతో పాటు ఉన్నటువంటి బంధువులు వెళ్ళిపోతున్నారు, ఆయనతో పాటు బంధువులు కావినాటి మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయనతో పాటు జైలుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. సరే ఎమ్మెల్సీ అంటే ఆయన కొత్తగా వచ్చారు వెళ్ళిపోయి మనం అనుకో, కానీ ఆయన్నే నమ్ముకొని ఆయన నాయకత్వాన్ని నమ్ముకొని తండ్రి చనిపోయిన తర్వాత అవాలో బాలే చేస్తారు తండ్రి తగ్గుతారు అనుకున్న వ్యక్తులు కూడా, ఆయనతో పాటు అడుగులు వేసిన వ్యక్తులు కూడా, ఆయనతో పాటు జర్నీ చేసి విశ్వాసం ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారంటే ఏంటి? బయట వెళ్ళిపోతే ఆలోచించచ్చు. వెళ్ళిపోతున్నారంటే ఆయన యొక్క వర్కింగ్ స్టైల్ గాని, విధానం గాని, ఆలోచన విధానం గాని, ప్రవర్తన గాని నచ్చక వాళ్ళకి నోటీస్ పాయింట్. వాళ్ళకి అధికారం కొత్త కాదు, అధికారం ముఖ్యం కాదు. మోపిదేవి వెంకటరమణ కానీ బాలినేని కానీ వాళ్ళు ఓడిపోయినా గెలిచినా ఆయనతోనే ఉన్నారు. అయినా ఉండలోకి వెళ్ళిపోతున్నారంటే కనీసం ఇచ్చే గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఒక ముఖ్యమంత్రి అయ్యాక ఆయన టూ కలర్స్ చూశారు. రెడ్ కార్పెట్ మీద వెళ్తాం, పరదాల చోట వెళ్తాం, మొక్కలు నరికేయటం, స్కూల్ అంటే ఒక డిక్టేటర్షిప్ మెంటాలిటీ. అది మనం బయట కనిపిస్తే కాదు, పార్టీలో కూడా ఆ రకమైన పరిస్థితి, ఎవరిని కలవని పరిస్థితి, ఎవరిని లెక్క చేయని పరిస్థితి, నేను ఒక్కడిని ఉంటే చాలు అన్న పరిస్థితిని ఆయన సొంతంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోకుండా వెళ్ళిపోతున్నారు. తల్లి చెల్లి వెళ్ళిపోయింది, తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇది ఆయన ఆలోచించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించుకోవాలి. నా యొక్క ప్రవర్తన శైలిని మార్చుకోవాలా వద్దా? మార్చుకోకపోతే ఇంకా ఆ పార్టీకి మనుగడ కష్టం. మార్చుకుంటానని నేనైతే అనుకోవట్లేదు. ఆయన ఒక ఫ్రేమ్వర్క్, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ పార్టీ అధినేతగా కూడా మనం 3 నెలలుగా చూస్తున్నాం. ఆయన మాట తీరు ఎక్కడా కన్స్ట్రక్టివ్ లేదు, హింసలు ప్రోత్సహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని ఇంకా సమర్థించుకున్నారు. ఏమాత్రం మారలేదు, ఏమాత్రం ఆయనకు ఆలోచన విధానం హింసని ప్రోత్సహిస్తున్నారు. లేనిపోని అసత్యాలు అబద్ధాలు, పొద్దున్న లేస్తే చాలు అబద్ధాలు అసత్యాలు చేస్తారు. సో ఆయన ఆయన మారడు కాబట్టి ఆ పార్టీలో మనుగడ లేదు కాబట్టి తామైన ఉదయం బాణులు లాంటి తీవ్ర పొలిటీషియన్ కూడా వెళ్ళిపోతానని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే లక్ష్మణ్, ఏంటి వరుస పెట్టారట? వరుసగా వెళ్ళిపోతున్నారు, సొంత మనుషులే వెళ్ళిపోతున్నారు, ఇంకే రకంగా పార్టీ